హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ ట్రూ. ఈరోజు సినిమా కిస్ కిస్ కిసిక్. ఇది ఎప్పుడు వచ్చింది అనుకుంటారా? మైత్రి మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు, అందుకే చూడాల్సి వచ్చింది. మన పుష్ప 2 సాంగ్ ఎఫెక్ట్ అనుకుంటా ఈ డీటెయిల్ పెట్టడానికి కారణం. మూవీ విషయానికి వస్తే నాకైతే అంతగా నచ్చలేదు. స్టోరీ పెద్దగా ఏం లేదు. తను ఎవరికైతే పప్పి పెడతాడో వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది. సో దీని ఒక బిజినెస్ లాగా మార్చడం చూస్తాడు పక్కన ఉన్న ఆయన. దాని తర్వాత ఏమైనా తెలుసుకోవాలంటే ఈ కిస్ కిస్ కిసిక్ చూసేయండి. హిందీలో పింటూకి పప్పి. ఫస్ట్ హాఫ్ లో మనకి ఫన్, కామెడీ అండ్ లైట్ హార్టెడ్ సీన్స్ ని ట్రై చేశారు. ఫ్యూ మూమెంట్స్ ఆర్ జెన్యున్లీ ఎంగేజింగ్, ఎస్పెషల్లీ దర్ ఫస్ట్ మీటింగ్ అండ్ ఆక్వర్డ్ కన్వర్జేషన్స్. బట్ సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం సీరియస్ టర్న్ తీసుకుంటుంది, ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ డీపర్ ఎమోషన్స్. బట్ ఎగ్జిక్యూషన్ లో మాత్రం డెప్త్ మిస్ అయింది. ప్లాట్ లో కొంచెం ఫ్రెష్నెస్ ఉంది, బట్ స్క్రీన్ ప్లేలో రొటీన్ ఫార్మెట్, ప్రెడిక్టబుల్ ట్విస్ట్ తో స్టోరీ ఫ్లాట్ గా ఫీల్ అవుతుంది. హీరో యాక్టింగ్ వైజ్ కొన్ని సీన్స్ లో న్యాచురల్ గానే పర్ఫామ్ చేశాడు, ఎస్పెషల్లీ క్యాజువల్ కామెడీలో. బట్ ఎమోషన్ సీన్స్ లో డెప్త్ మిస్ అవ్వడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. డైలాగ్స్ డెలివరీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. హీరోయిన్ క్యారెక్టర్కి మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది, బట్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల క్యారెక్టర్ ఫేడ్ అవుతుంది. ఆమె పర్ఫార్మెన్స్ ఓకే, ప్రెసెన్స్ ఉంది, బట్ ఎమోషనల్ రేంజ్ లిమిటెడ్. సపోర్టింగ్ రోల్స్ లో ఫ్యూ కమెడియన్స్ ఉన్నారు అండ్ మన డాన్స్ మాస్టర్ కూడా ఉన్నాడు. కొన్ని ఫన్ మూమెంట్స్ ఇచ్చారు, బట్ ఓవర్ యాక్టింగ్ కూడా ఉంది ఫ్యూ ప్లేసెస్ లో. డైరెక్టర్ ఐడియా మంచిగా ట్రై చేయడం జరిగింది. యూత్ఫుల్ లవ్ స్టోరీని ఒక మోడర్న్ ఫ్లేవర్ తో ప్రెజెంట్ చేయాలని. స్టార్టింగ్ లో సెటప్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ స్క్రీన్ ప్లే లో టైట్నెస్ లేదు. సీన్స్ డ్రాగ్ అవుతున్నాయి. ప్రెడిక్టబుల్ టర్న్స్ వస్తే ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ అవుతుంది. కామెడీ సీన్స్ లో ఫ్యూ పంచెస్ వర్క్ అయ్యాయి, బట్ కన్సిస్టెన్సీ లేదు. ఎమోషనల్ సీన్స్ లో రైటింగ్ వీక్ గా ఉంది. క్యారెక్టర్ ఆర్క్స్ ప్రాపర్లీ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓవరాల్ గా డైరెక్షన్ కి క్లారిటీ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ ఎమోషనల్ బేస్ వల్ల మూవీ ఫ్లాట్ గా ఫీల్ అవుతుంది. సినిమాటోగ్రఫీ ఓకే, మ్యూజిక్ కూడా, సాంగ్ ట్రాక్స్ బాగానే ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొంచెం ఇరిటేట్ చేసింది. ఎడిటింగ్ విషయానికి వస్తే రన్ టైమ్ షార్ట్ ఉండడం అడ్వాంటేజ్, బట్ ఎడిటింగ్ లో జంప్స్ అండ్ ఫేసింగ్ ఇష్యూస్ విజిబుల్, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో సీన్స్ అబ్రప్ట్ గా కట్ అవుతాయి. పాజిటివ్ విషయానికి వస్తే షార్ట్ రన్ టైమ్, ఫ్యూ ఎంటర్టైనింగ్ మూమెంట్స్ ఇన్ ది ఫస్ట్ హాఫ్, యూత్ఫుల్ వైబ్ అండ్ డీసెంట్ విజువల్స్. నెగిటివ్ విషయానికి వస్తే వీక్ స్క్రీన్ ప్లే అండ్ ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్, క్యారెక్టర్స్ ఉండే స్పేస్ ని ప్రాపర్లీ ఎక్స్ప్లోర్ చేయలేదు, కామెడీ కన్సిస్టెన్సీ లేదు, ఇంకా చాలా ఉన్నాయి ఎక్సెట్రా. ఓవరాల్ గా చెప్పాలంటే కిస్ కిస్ కిసిక్ ట్రైస్ టు బి ఎ ఫన్ యూత్ఫుల్ ఎంటర్టైనర్, బట్ ఎండ్ రిజల్ట్ లో మిక్స్డ్ ఫీలింగ్స్ మాత్రమే వస్తాయి. నైదర్ ఫుల్లీ ఎంటర్టైనింగ్ నార్ కంప్లీట్లీ బోరింగ్. టైం పాస్ గా చూడొచ్చు ఒక్కసారి ఇఫ్ యూ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు వాచ్. సో నా రేటింగ్ 2/5. జస్ట్ ఫర్ ది ఎఫర్ట్ అండ్ ఫ్యూ లైటింగ్ మూమెంట్స్, ఒకే ఒక అటెంప్ట్. మీరు చూసారా కిస్ కిస్ కిసిక్? మీకు ఎలా అనిపించింది? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ అండ్ స్ట్రేట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వ్యూ ఒరిజినల్స్ కి. లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తో ఇంకా చాలా కంటెంట్ తొందరగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బై బై. జై హింద్. సైనింగ్ ఆఫ్ టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్.